అసలు మీకు పింగ్ పాంగ్ సూర్య ఆ పేరు ఎలా వచ్చిందంటారు? అది రాజమౌళి సార్ మా గురుగారు సై సినిమాలో జస్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, అవును. నూరి పంగనామాలు అందరూ సింపుల్గా ఉంటుందని పింగ్ పాంగ్ అని పిలుస్తారని యాజ్ అ క్యారెక్టరైజేషన్ నేమ్ అవును. యాక్చువల్గా అది. అలాగా రాజమౌళి సార్ పింగ్ పాంగ్ అనే పేరు పెట్టడం జరిగింది ఆ క్యారెక్టర్కి. సో అలా కంటిన్యూ అయిపోయింది. ఎవ్రీబడి కాలింగ్ ఇస్ పింగ్ పాంగ్. ఎస్, పింగ్ పాంగ్ సూర్య అంటే గుర్తుపెట్టేస్తున్నారు జనాలందరూ కూడా. ఓకే, మీ ప్రాపర్ ఏంటండి? రాజమండ్రి. రాజమండ్రి నుంచి. ఓహో, సంక్రాంతి స్పెషల్ రాజమండ్రిలో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. వావ్, మామూలు కాదు. సంక్రాంతి పండగంతా అంటే ఉభయ గోదావరి రెండు, తూర్పు గోదావరి అటు ఈస్ట్ గోదావరి రెండు. ఓకే, కోడి పందాలు చాలా మంది. గుండాట అని ఒకటి గేమ్స్ ఉంటాయి, కొన్ని గేమ్స్ గుండాట, పేకాట. సో ఇలాంటి జూదాలన్నిటికీ అంటే ఇట్స్ అంటే సాంప్రదాయపరంగా వస్తున్న గేమ్స్ ఇవన్నీ. కోడి పందాలు. అవును. ఇప్పుడు చెన్నై వాళ్ళకి జల్లికట్టు అలాగే ఇలాగా ఉంటుందో, మన ఆంధ్రాకి మెయిన్ ఎస్పెషల్లీ కోడి పందాలు. సో ఇంట్లో సంక్రాంతి ముగ్గులు మీకు తెలిసిందే కదా, ఇంకా గర్ల్స్ ముగ్గులు సందడి. అది ఇంకా ఆ 3-4 days సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, నా 4 days కూడా చాలా సందడిగా ఉంటుంది ఆంధ్ర మొత్తం. ప్లాన్ చేశారా ఇప్పుడు సంక్రాంతి మరి? ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఊర్లోనే కోడి పందాలు వేస్తారా మీరు? లాస్ట్ టైం కూడా వేసాం. అంటే ఏ కోడి దొరక్క యానంలో ఇన్వైట్ చేశారు. ఓకే, పెద్ద బరి ఉంటుంది, బరిలో ఇన్వైట్ చేస్తే మా తమ్ముడు అన్నాడు మనల్ని ఇన్వైట్ చేశాడు. అదే చాలా మంది ఇన్వైట్ చేశారు కదా, మనం ఏ కోడి పట్టుకెళ్ళకపోతే బాగోదేమో అని చెప్తే మా ఎదురుగుండా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఆపోజిట్లో అత్త అత్త అని పిలుస్తాం. ఆవిడ కోడి బయట తిరుగుతూ ఉంది, కొంచెం చిన్నది, చిన్న పుంజు. అది దాన్ని సంకలో పెట్టుకుని తీసుకెళ్ళిపోయాం. అక్కడ చూస్తే మాది చిన్నది, మహా అయితే ఒక 1 kg ఉంటుందేమో అది. అక్కడ చూస్తే అన్ని బరిలోకి వచ్చే పుంజులన్నీ ఎలా ఉంటాయి, నెమలి, డేగ, కాకి, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో అవి పెంచుతూ ఉంటారు. సో మా అన్ని 3 kgs ప్లస్ ఉంటాయి. 3.5 kgs 4 kgs అంత కోడి అంటే. అవును, ఎగ్జాక్ట్లీ. సో